అందరు నమస్తే. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పాక్షిక రిపోర్టు అది ఫుల్ రిపోర్టో తెలియదు వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ మంత్రి ఛానల్లో ఒక డిబేట్ పెట్టిండ్రు. ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది ఎవరంటే కోదండరామ్ సార్, ప్రొఫెసర్ హరగోపాల్ సార్, తర్వాత ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు. వీళ్ళంతా మన మేధావులు. వాళ్ళు చాలా విషయాలు మాట్లాడినారు. అసలు ఏంది ఆ డిబేట్ సారాంశం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళంతా నేరస్తులు. ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ నేరస్తుడు, హరీష్ రావు నేరస్తుడు, ఇంజనీర్లంతా నేరస్తులు, దానిలో పనిచేసిన వాళ్ళు మొత్తం నేరస్తులే. వాళ్ళకి ఇప్పుడు ఏం శిక్ష వేయాలి అనే దగ్గర వచ్చి ఆగింది డిబేట్. వాళ్ళకి ఏం శిక్ష వేయాలి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తప్పు చేయకుండా ఉండాలంటే ఏం శిక్ష వేయాలి, ఎవరైనా అత్యాచారం గురైనప్పుడు మళ్ళీ ఇట్లాంటి జరగకుండా శిక్ష చేయాలంటారు. సేమ్ అట్లా అంత తీవ్రంగా మాట్లాడింది ఆ డిబేట్లో. దీని మీద నిజానికి నేను ఇంకొక డిబేట్ చేద్దామనుకున్నా, కానీ నిజాన్ని నిజమని చెప్పాలి, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పకపోతే నిజం చచ్చిపోతుంది. దానికోసమనే నేను వి ప్రకాష్ అన్న బతిమలాడి ఆఫీస్కి పిలిపించిన. అన్న దీని మీద మీరు ఏం మాట్లాడతారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. సమాజం పెద్ద మనుషులు మాట్లాడితే నిజం అనుకునే ప్రమాదం ఉంది, బట్ ఆ అబద్ధాన్ని కూడా మన జనాలకు చెప్పాలని మనం సబ్జెక్ట్లో పోదాం. అన్న నమస్తే. నమస్తే ప్రకాష్ అన్న, ఏం చెప్తారు? మీకు ఒక్కొక్క ఆడియో వినిపించాలని నేనైతే అన్ని కట్ చేసి పెట్టుకున్నా. వ్యక్తులు ఫెయిలు, వ్యవస్థలు ఫెయిలు, మొత్తం ప్రాజెక్ట్ ఫెయిలు, ఇంకా మొత్తం తెలంగాణ అంతా మోసపోయింది అనే రీతిలో వాళ్ళంతా మాట్లాడారు. నేను 3 పేర్లు చెప్పినా మీకు. అవును, మీరు ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ నేను మీ క్వశ్చన్ వాళ్ళు మాట్లాడి వినిపిస్తాను. ముందుగా ఇవాళ జయశంకర్ సార్ది 92వ జయంతి. వారికి నివాళులు అర్పిస్తూ వారు చెప్పిన ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్నా. బహుశా అది చెప్పినప్పుడు కోదండరామ్ గారు కూడా ఉన్నారు అక్కడ. ఏమన్నారంటే, ఇప్పుడంటే మీరు ఆంధ్రులతో కొట్లాడుతాను, తెలంగాణ ఎట్లయినా వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ పంచాయతీ అంతా ఎవరితోనో తెలుసా? మీ తెలంగాణలతోనే అన్నాడు. వీళ్ళే ద్రోహులుగా మారుతారు, వీళ్ళే ఆగమాగం అవుతారు, వాళ్ళతోనే మీరు కొట్లాడాల్సి వస్తుందా? అప్పుడు మీరు ఆంధ్రోళన అనడానికి ఏముండదు. కానీ మీ భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో ద్రోహం చేసేటోళ్ళు, ఆగమయ్యేటోళ్ళు అంతా మీ తెలంగాణ వాళ్ళే, వాళ్ళతోనే కొట్లాడాల్సి వస్తుంది. దానికోసం మీరు రెడీగా ఉండాలి అన్నాడు. సార్ పాపం తెలంగాణ చూడకుండా చనిపోయాడు, తెలంగాణ వస్తుందన్న నమ్మకంతోనే. కానీ భవిష్యత్ తెలంగాణలో కొట్లాడేది మాత్రం మన తెలంగాణలతోనే అన్న మాటలు ఇంకెవరికో వర్తిస్తాయి అనుకున్నా. కానీ ఈ సార్తో తిరిగిన వాళ్ళు, సార్ను గౌరవించేటోళ్ళు, సార్కు దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇదే తెలంగాణ ఉద్యమంలో నాయకత్వ పాత్రలో ఉన్నవాళ్ళు, ఈ ముగ్గురులో ఒక ఇద్దరు అయితే ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ నాయకులు. హరగోపాల్ సార్ అంటే పౌర హక్కుల ఉద్యమ నాయకుడు, మొదటి నుంచి కూడా ఒక మేధావిగా తెలంగాణలో చెలామణైన వ్యక్తి. నాకు గౌరవం ఉంది, ఆ సార్ అన్న గౌరవం ఉంది, కోదండరామ్ అన్న గౌరవం ఉంది, తెలంగాణ ఉద్యమ నాయకునిగా ప్రొఫెసర్ వెంకటనారాయణ అన్న కూడా గౌరవం ఉంది. కానీ ఈ ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ రంగాలలో వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళు ప్రొఫెసర్స్గా వాళ్ళకు చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేశారు, పిహెచ్డీలకు గైడ్ చేశారు. వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళకున్న అనుభవాలను, వాళ్ళకున్న నాలెడ్జ్ని నేను క్వశ్చన్ చేయాలి. కానీ ఇరిగేషన్ అనేది ఒక జటిలమైన సబ్జెక్ట్. అది ఇది వాస్తవంగా చెప్పాలంటే శివారెడ్డి గారు, ఇది ఒక్క ఇంజనీరింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాదు ఇది. ఎందుకు అంటే ఇలా ప్రజల పట్ల మమకారం, ప్రేమ, తొందరగా కావాలనే ఒక తపన, ఆత్మహత్యలు ఆపాలనే తపన, గతంలో కట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు వస్తలేవు, ఎట్లా చేయాలనే బాధ, నీళ్ళ వల్ల వచ్చే ఉపయోగాలు, 60 ఏళ్ళుగా మనం సప్రెస్ అయినామనే బాధ, మనకున్న వాటర్ నీళ్ళను వాడుకోవడానికి ఎక్కడ వాడుకోవాలనే ఒక అన్వేషణ, ఇవన్నీ తెలిసిన వాళ్ళకి మాత్రమే, కేవలం ఇంజనీర్లకు ఇవి అర్థం కావు, కేవలం ప్రజల కోసం తపన పడ్డ ఈ మేధావులకు అర్థం కావు. ఈ ఇరిగేషన్ మీద ఈ అన్ని కోణాల నుంచి బాగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేని జ్యుడిషియరీ ఆఫీసర్లకు అర్థం కాదు, ఇరిగేషన్ మీద నాలెడ్జ్ లేని మేధావులకు అర్థం కాదు. ఈ రెండింటి మీద నాలెడ్జ్ ఉన్నా కూడా తెలంగాణ ప్రజల బాధలు, జరిగిన ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, వాటి కోసం పడ్డ కష్టాలు, నీళ్ళను వాడుకోలేకపోవడము, ఆంధ్ర వలస దాడి, ఇవన్నిటి గురించి సమగ్రంగా అవగాహన ఉంటే తప్ప ఈ కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ అర్థం, నీళ్ళ గురించి మీకు తెలియదు అసలు. ఇప్పుడు చెప్తే నేను ఒక్కొక్కటి వాళ్ళు చెప్పిన మాట. నేను ఫస్ట్ హరగోపాల్ సార్ ఆడియో వినిపిస్తా, వీడియో చూపించలేను ఎందుకంటే కాపీరైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి వినండి, మీరు దానికి ఆన్సర్ చేయండి. రంగారెడ్డి ప్రాజెక్టును పోరాడి మేము మా అధ్యయన వేదిక తరఫున పోరాడి దాన్ని అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో దానికి ఒక ఎంక్వైరీ, దానికి జీవో తెచ్చుకొని చేసి అది ప్రారంభించారు.
తర్వాత చాలా లోతుగా కూడా వెళ్ళింది, కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని దాని మధ్యన ఆపి దాన్ని కాళేశ్వరం తీసుకెళ్ళి మా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళంటే ఇంత వెనుకబడిన జిల్లా. తర్వాత అసలు అన్ని జిల్లాల్లో వెనుకబడిన జిల్లా. కృష్ణానదిలో మనకు మాట్లాడితే మేము పోరాడుతూ తెలంగాణ ఉద్యమకాలంలో కూడా నిరంతరంగా దాని గురించి మాట్లాడాం. అయినా కూడా ఆ ప్రాజెక్ట్ని అక్కడ ఆపి కాళేశ్వరం తీసుకుపోవడం అనేది అది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. అంటే రాజకీయంగా తప్పు, తర్వాత ఒక ప్రజల సంక్షేమం దృష్ట్యా, ఒక వెనుకబడిన జిల్లా దృష్ట్యా అదొక తప్పు. ఈ మొత్తము ఏదైతే వ్యవస్థ ఏదైతుందో ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ది టోటల్ సిస్టమ్. వ్యవస్థ యొక్క అసలు వ్యవస్థ ఇలా తయారైపోవడం వలన ఎవరైనా వెళ్ళి చెప్తామన్నా వినే పరిస్థితి లేదు. విద్యాసాగర్ రావు గారు, జయశంకర్ గారు ఎంత రోల్ ప్లే చేశాడు మొత్తం తెలంగాణ విషయంలో. విద్యాసాగర్ రావు గారు అంతే క్రిటికల్ పార్ట్ నిర్వహించారు. సారు అడ్వైజర్ ఉన్నాడు. ఒకసారి నేను ఇద్దరు ఎక్కడో మీటింగ్ పోతుంటే అడిగాను, ఏంటి సార్ అసలు మా పాలమూరు రంగారెడ్డి ఇలా అంటే, అయ్యో మనం చెప్తే వాళ్ళు వింటే కదా అంటే. మరి అరగోపాల్ సార్ ఏంటంటే పాలమూరు బిడ్డ. అవును. పాలమూరు పట్ల ఆయనకున్న ప్రేమ గురించి కానీ, తపన గురించి కానీ, పాలమూరు అధ్యయన వేదికలో ఆయన పాత్ర గురించి కానీ నేనేం తక్కువ చేయను. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన అంశం మీదనే మాట్లాడతా. ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరగోపాల్ గారు వారు అర్థం చేసుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు. అప్పటి వరకు కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఎత్తిపోతుల పథకాలు కానీ, గట్టు ఎత్తిపోతుల పథకాలు, తుమ్మిళ్ళు ఏవి లేవు. అవన్నీ కూడా ఏంటంటే పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే రోషయ్య గారి పీరియడ్లో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో కానీ పెద్దగా డబ్బులు పెట్టలేదు. ఆ ప్రాజెక్టులన్నీ అట్లా ఆగిపోయినాయి. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు. ఆయన అన్నాడు కదా, పాలమూరుకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కాళేశ్వరం వైపు మళ్ళిండు, కరువు ప్రాంతం. ఈయనకంటే ఎక్కువ కేసీఆర్కి అవగాహన ఉంది పాలమూరు గురించి. ఆయన అక్కడ పుట్టకపోయినా కూడా అక్కడ ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు, అక్కడ గ్రామాన్ని తిరుగుతున్నప్పుడు తక్షణమే పాలమూరును మనం సస్యశ్యామలం చేయాలి, వలసల గురించి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని ఇట్లా మాట్లాడింది కేసీఆరే కదా. అయితే ఆయన గోరటెంకన్న పాటల్లో నుంచి మిత్ర రాసిన పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన, ఇవన్నీ చూసి ఆయన మనసు ద్రవీకరించేది. ఆయన ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ బడ్జెట్ పెట్టిందే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి వాళ్ళకి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని. పాలమూరు మీద ఆయన చూపిన శ్రద్ధ తెలంగాణలో ఏ జిల్లా మీద కూడా చూపలేదు. మళ్ళీ చెప్తున్నాను నేను, అది అరగోపాల్ సార్ తెలుసుకోవాలి. పాలమూరులో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చే నాడు జూరాల, రాజోలిబండ అన్ని చెరువుల కింద కలిపి 1,00,000 ఎకరాలు కూడా ఇరిగేట్ కాకపోయేది. ఇవాళ 9 లక్షల ఎకరాలు, ఇవాళ కాదు జస్ట్ ఒక 3 ఇయర్స్లో ఇరిగేట్ అయిందంటే కేసీఆర్ పాలమూరును పట్టించుకోకపోవడం వల్ల అయిందా? అర్థం కాళేశ్వరం పూర్తయింది, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలే కదా. నేను అనేది ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అరగోపాల్ సార్కు తెలియదు. ఒకవేళ ఆయన తెలుసుకుంటా అంటే నేను పోయి కూర్చొని చెప్తా ఆయనకు తెలియదు. రాఘవాచారి కూడా ఒకసారి ఇట్లా మాట్లాడాడు పాలమూరు అధ్యయన. నేను అనేది ఏంటంటే వాళ్ళకు ఆవేదన ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, తపన ఉండొచ్చు, కానీ నీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. తెలియదని ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏమో నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టు. ఇంకా కొంచెం మీరు ఆ వీడియో పూర్తిగా వింటే పర్మిషన్లు కూడా తీసుకోలేదని చెప్పిండు అరగోపాల్ సార్. పర్మిషన్లు రావాయా బాబు, ప్రొఫెసర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, అది నీటి కేటాయింపులు లేని ప్రాజెక్ట్. అది కాళేశ్వరానికి నీటి కేటాయింపులు ఉన్నాయి, కాళేశ్వరానికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇలా ఏ ఒక్క అనుమతి కూడా పాలమూరుకు రాదు. ఎందుకు రాదు అని అంటే కృష్ణా జలాలలో అంతకంటే ముందు కట్టిన ఎస్ఎల్బిసికే అనుమతులు లేవు. ఎస్ఎల్బిసి ఎత్తిపోతల పథకం ఉంది కదా, దాని నీటి కేటాయింపులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్స్ ఉందా? ఏమన్నా అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇస్తారు పైపులు వేసుకోవడానికి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లకు సంబంధం ఉండదు. ఇదేమో నీళ్ళల్లో వీళ్ళకి వాటా ఉందా లేదా అని హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తారు. ఎన్విరాన్మెంట్ వాడేమో తవ్వుకుంటూ పోతాను ఫారెస్ట్లోకి వెళ్ళి ఇవ్వచ్చా, దీనికి సబ్స్టిట్యూషన్ వేరే కాడ ఫారెస్ట్ ఇస్తుండ్రా అని వాడిస్తాడు. ఇక్కడ హైడ్రాలజీ క్లియరెన్స్ రాకపోతే ఏ బ్యాంక్ అప్పివ్వదు. పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పటికి 32-33 వేల కోట్ల పెట్టుబడి అయింది. ఇదంతా స్టేట్ బడ్జెట్లోకి వెళ్ళి ఇచ్చిండు కేసీఆర్. కాళేశ్వరంకి ఇచ్చిందేమో బ్యాంకు లోన్స్ తీసుకొని ఇచ్చిండు. కాబట్టి రాదు, అనుమతులు రావు. నెక్స్ట్ కోనరం సార్ ఏమంటాడు వినండి. నేను భావిస్తూ ఉన్నా. అందుకని నివేదికను చాలా సీరియస్ గా, మొత్తం సమాజం చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నా. వెంకటనారాయణ సార్ ఏం చెప్తారు అంటే అనుమతుల దగ్గర నుంచి నీళ్ల లెక్కల దాకా
ప్రతిదీ వీళ్ళు చెప్పిన ప్రతిదీ అబద్ధమే. సిడబ్ల్యూసి మాకు అప్రూవల్ ఇచ్చిందని ఇట్లాంటివన్నీ విషయాలు నా దగ్గర రిపోర్ట్ కూడా సిడిఓ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంస్థ నుంచి అన్ని చేసేసాం, అన్ని రకాల టెస్టులు చేసేసాం, అంతా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి సిడబ్ల్యూసికి పంపించడం, వాళ్ళు సరే మీరు చేసుకున్నారు కదా అని చెప్పి ఓకే చెప్పడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి. దాని నుంచి మొత్తం బరాబర్ మేము పర్మిషన్లు తీసుకున్నాం అని చెప్పి ఇవాళ కూడా హరీష్ మభ్యపెట్టే ప్రయత్నం. వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కూడా దీన్ని కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి అనడం, లేకపోతే ఇదంతా కూడా కావాలనే కేసీఆర్ ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది అని అనడం, ఎట్లా చూడాలి సార్? ఇంకా ఇంత జరిగినా, అన్ని రిపోర్ట్లు బయటపడుతున్నా సరే ఇంకా కూడా రాజకీయం చేసే ప్రయత్నం. ప్యానల్లో డిస్కషన్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచే ఈ రకమైనటువంటి చర్చ అనేది మీడియాలో జరుగుతూ వచ్చింది. ఇంజనీర్లు కూడా చాలామంది నాలాంటి వాళ్ళతో కూడా మాట్లాడారు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు, కావాలని కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని అది ప్రారంభ దశ నుంచే చర్చ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిన విషయం ఇది. తర్వాత ప్రభుత్వం నడిచినా కొద్దీ అది కూలిపోయినప్పుడు కూడా చర్చ జరిగింది. ఎన్నికల ముందు కూడా దాని మీద జరిగింది. కాబట్టి ఇది సరే ఇవాళ మనం బీసీ ఘోష్ గారి యొక్క జడ్జి గారి యొక్క అది ఆ విచారణలో తేలిన రిపోర్టును ఇంతకాలం దాని గురించి ప్రజల్లో ఉన్న చర్చకు ఒక రకమైన సారూప్యత అనేది ఇలా కనిపించింది. కాబట్టి ఇందులో అరమరికలు ఏమి లేవు. ఇక కాకపోతే ఒక ప్రొసీజరల్ గా దీన్ని పబ్లిక్ లో తీసుకుపోవడం, ఇది అయిపోయింది, తేలిపోయింది, ఇంకా పబ్లిక్లో తీసుకుపోవాలంటున్నారు వెంకటనారాయణ గారు. వెంకటనారాయణ సార్ ఏంటంటే నీళ్ళ గురించి వీళ్ళకన్నా కొద్దిగా పాలమూరు అధ్యయన వేదికతో అరగోపాల్కి అసోసియేషన్ అన్నది నీళ్ళ గురించి మొదటి నుంచి తపనపడ్డ కోదండరామ్ కొద్దిగా కన్సర్న్ ఉంది, కానీ వెంకటనారాయణ గారికి పెద్దగా నీళ్ళ గురించి అవగాహన లేదు. వారి సబ్జెక్ట్స్లలో వారి నిష్ణాతులు, వారికి తెలంగాణ ఉద్యమంతో కూడా బాగా డీప్గా అనుబంధం ఉంది. అయితే బయట పత్రికలలో, పేపర్లలో, తర్వాత మీడియాలో వచ్చే వార్తలతోని కొంతమంది కాంగ్రెస్లో ఉన్న ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రభావితమైన వ్యక్తి వెంకటనారాయణ గారు. అంటే కొంత కేసీఆర్ పట్ల మొదటి నుంచి కూడా వ్యతిరేకతను కనబరిచిన వ్యక్తి ఉద్యమ కాలంలో కూడా. అయితే ఆయన నిర్ధారణకు వస్తే రావచ్చు ఆయనే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శివారెడ్డి గారు, మీ ద్వారా నేను సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈయన రిటైర్డ్ జడ్జి. రిటైర్డ్ జడ్జి, ప్రొఫెసర్ కాదు, ఈ మన పీసీ ఘోష్ గారు. ఓకే. అయితే సుప్రీంకోర్టులో ఇప్పుడున్న యాక్టింగ్ జడ్జి ఎవరన్నా ఏదైనా అడగోలు తీర్పులు చెప్పిండ్రు అనుకోండి, ఇట్లనే ఇది అడగోలు తీర్పా లేకపోతే న్యాయంగా ఉందా అనేది రిపోర్ట్ పూర్తి వస్తే కానీ అప్పుడు నేను వ్యాఖ్యానించా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే అన్నాడో, ఒక మాట అందులోకెళ్ళి తీయలేదు, ఒక మాట పెట్టలేదు, ఘోష్ గారు ఏం చెప్పిందో అదే చెప్తున్నావు అన్నాడు కదా, దానికి పరిమితమై మాట్లాడుతున్నాడు. నిజంగానే ఘోష్ గారు కనుక ఇట్లా రాస్తే ఈ రిపోర్టు, దాన్ని ఎవరం కూడా దాన్ని స్వీకరించాం, దాన్ని రిజెక్ట్ చేస్తాం. దానికి ఏం గౌరవం ఇవ్వం, దానికి ఏం విలువ కూడా ఇవ్వం. ఘోష్ గారు అంటే గౌరవం ఉంటుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిగా, 5 తరాల జడ్జిగా ఆయన పట్ల గౌరవం ఉంది. కానీ ఆయన పట్ల గౌరవం ఉన్నంత మాత్రాన ఆయన రాసిన ప్రతి వాక్యం మీద గౌరవం ఉండాల్సిన అవసరం లేదు. ఆయనకు గవర్నమెంట్ ఇయ్యలేదా మినిట్స్? ఇయ్యలేదు. ఆయన చిట్ చాట్లో కూడా నాతో అన్నాడు, నేను చాలా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని పోయాను ఆయన దగ్గర పోయినప్పుడు, నాకు ఇవి ఇవ్వలేదండి, నాకు గవర్నమెంట్ ఇవి ఇవ్వలేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను అడిగినా కూడా నాకు అవి రాలేదు, ఇంకా తర్వాత ఇస్తారేమో, మీరు తెచ్చారు కదా ఇవన్నీ ఇక్కడ పెట్టుకోండి అన్నాడు. ఆయన నా ఎంక్వైరీ రోజు కూడా టేబుల్ మీద అందరికి చూపెట్టాడు విలేకరులకు, ఇగో ప్రకాష్ గారు ఇచ్చిన ఇగో ఇన్ని ఉన్నాయని చెప్పి, నేను ఇచ్చిన ప్రతి పేపరు, ప్రతి బుక్కు పేపర్ మీద అక్కడ టేబుల్ మీద చూపెట్టాడు విలేకరులకు. అంటే ఏదేమన్నా కానీ ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ సంబంధించిన మినిట్స్ అన్నీ కూడా ఇవ్వలేదు ఆయనకు. సెకండ్ ఏంటంటే చాలా సమాచార లోపం ఉంది ఆయన దగ్గర. ఆయనకి ఈ నాలెడ్జ్ లేదు, ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు ఆయనకు అస్సలు లేదు ఇంజనీరింగ్ నాలెడ్జ్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఇప్పుడు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు? అదే నాకు తెలుసు, ఇన్ని జనాల్లో ఉన్నదే నిజమైంది కదా వాళ్ళు చెప్పింది అదే కదా అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ రిపోర్ట్ ఏముందో ఎవరికి తెలియదు. అందులోకెళ్ళి ఏం చేశారంటే, వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూశాను నేను, 60 పేజీలు. ఈ 60 పేజీలలో ఏం చేసిందంటే ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి మధ్యలోకి వెళ్ళి అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసుకొని రాశారు. అంటే ఈ దేని గురించి ఘోష్ గారు ఆ కామెంట్ చేసినలో ఎవరని చెప్పలేము, వారు చెప్పలేరు, మనము చెప్పలేము. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మొత్తము ఇంకోటి ఏం తెలుసా శివారెడ్డి గారు, 660 పేజీల టెక్నికల్ రిపోర్ట్ని 60 పేజీలకి నవలలాగా చదువుతుందా?
ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని తెలిసింది, ఖరగ్పూర్ ఐఐటి. ఈవెన్ ఆయన కూడా ఆయనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ 660 పేజీలు ఇచ్చి ఒక 10-12 గంటలలో మాకు బ్రీఫ్ చేసి మాకు అంతా రాసియమంటే రాసియగలుగుతాడా? ఇవ్వలేడు. అది చదవడానికి కానీ ఇచ్చింది ఇప్పుడు చదవడానికే టైం పడుతుంది కదా. అవును. అంటే వాళ్ళందరూ గొప్ప వాళ్ళే. నవీన్ మిట్టల్ అంటే నాకు గౌరవం, నాకు మంచి స్నేహితుడు. అదేవిధంగా రాహుల్ బొజ్జా గారు, బొజ్జా తారకం గారి కుమారుడు, అట్లా కూడా ఆయనతో మనకు పరిచయాలు ఉన్నాయి. తర్వాత తిరుపతి గారు లా సెక్రటరీ. వాళ్ళని తప్పు పట్ట, కానీ వాళ్ళకి సమయం ఇవ్వలేదు. రెండవది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్లో ఎక్కడ కేసీఆర్ పేరుంది, ఎక్కడ హరీష్ రావు పేరుంది, ఎక్కడ రాజేందర్ పేరుంది, అవి తీసి బయట పెట్టండి అని చెప్పినట్టున్నారు. వాళ్ళు చెప్పింది చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఈ రిపోర్టే సమగ్రం కాదు. ఆ పీసీ ఘోష్ ఏమి ఇచ్చిండు అనేది ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఏం కామెంట్ చేసిండు, ఏ కాంటెక్స్లో చేశాడు, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది తెలుస్తుంది. అప్పటిదాకా కూడా ఓపిక పట్టే ఇది ఈ మేధావులకు లేదు. అది పూర్తిగా వచ్చేదాకా కూడా మినిమం విజ్ఞత కదా, వీళ్ళు ప్రొఫెసర్స్ కదా, అసలు ఆ రిపోర్ట్లు ఏముందో బయటికి రానియండి, వచ్చాక మాట్లాడదామని చెప్పొచ్చు కదా. అంటే ఒక సింగిల్ పాయింట్, వీళ్ళు ఎప్పుడైనా కాళేశ్వరంకి అనుకూలంగా ఉన్నారా? ఎన్నలేరు. స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నలేరు. ఏనాడు కూడా వాళ్ళు ఒక్క పాజిటివ్ మాట మాట్లాడలేదు కాళేశ్వరం మీద. కాళేశ్వరం మీదనా కేసీఆర్ పైన? కాళేశ్వరం మీద ఎన్నడూ పాజిటివ్గా మాట్లాడలే. కేసీఆర్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయని అనుకుందాం కాసేపు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఏమీ కాదు. జైలు కాదు కదా, జైలు కాదు కదా, ఏమీ కాదు. ఎందుకు కాదంటే రాపిచ్చారు పేపర్లో. ఏం కాదు. చాలామంది తెలంగాణ వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, కేసీఆర్ ఏమైనా జైలుకు పోతారా? కేసీఆర్కి ఏమీ కాదు, ఎవరు జైలుకు పోరు. ఇది ఒక కమిషన్ రిపోర్ట్. ఇటువంటి కమిషన్లు చాలాసార్లు చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి. చాలా గవర్నమెంట్లు వాటిని కనీసం అసెంబ్లీ కూడా తీసుకురాలేదు. ఇప్పటికైనా మన దగ్గర ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ అయింది కదా, ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందా? బయటకు రాలేదు ఇప్పటిదాకా. ఇదేమో ఇచ్చినాక కొన్ని గంటలనే వార్త బయటకు గంటలనే వచ్చింది. అది ఎందుకు రాలేదు? అసలు ఇచ్చిన విషయం కూడా తెలియదు. ఇచ్చిన విషయం కూడా తెలియదు. ఇప్పటివరకు దాన్ని బయటకు కూడా తీసుకురావాలి. అంటే అలా ఈయనకు తప్పు పట్టడానికి ఏం లేనట్టు తెలుస్తుంది. అయితే ఒకవేళ ఘోష్ గారు నిజంగానే హరీష్ రావు మీద, కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టుగా రాసిండు అనుకుందాం, దానికి నయా పైసా విలువ ఉండదు. కనీసం ఇప్పుడు మన డిస్కషన్ చూసిన తర్వాతనైనా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు ఈ డిబేట్లో. అది కూడా ఒకసారి వినండి మీరు. కోర్టులో కేసీఆర్ అసెంబ్లీలో చర్చించిన మాత్రం ఏమీ కాదు. దానికి ఒక లాజికల్ కన్క్లూజన్ రావాలా, కోర్టులో చర్యలు తీసుకోవాలి, కానీ మనం వాళ్ళకి శిక్ష పడాలని మనం నిర్ణయించడానికి లేదు. సార్ హరగోపాల్ సార్ ఏం చెప్తారు సార్? ఎట్లాంటి అంటే వ్యవస్థని ఇష్టం వచ్చినట్లు వాడుకుని ఏదైనా అంటే పద్మనాభరెడ్డి ఆయన కట్ అయింది. అది ముందు మాట్లాడిన దానిలో ఆయన ఏమంటాడో తెలుసా? తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇదేనా అది? మా స్టార్టింగ్లో పెట్టాలి ఫస్ట్ బిట్. అది ఒక్క నిమిషం అన్న, కన్ఫ్యూజ్ ఇది సగం అది సగం. పద్మనాభరెడ్డి ఇది వినండి ఒకసారి. జనరల్ విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చినారు, దాని మీద ఇంజనీర్స్ మీద చర్య తీసుకున్నారు. రెండోది డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఏ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏం చేస్తే బాగుంటున్నది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇప్పుడు ఘోష్ గారి రిపోర్ట్ ఏదైతుందో, అంటే ఆయన మామూలు వ్యక్తి, ఏదో స్టేట్ గవర్నమెంట్ తనకు నచ్చిన వాడిని అనుకున్న వ్యక్తి కాదు. సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి, అట్లాగే రకరకాలుగా పదవులు చేసినాడు. అటువంటి వ్యక్తిని ఒక రిపోర్ట్ ను మనం కొద్దిగా కరెక్టే అనుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను వాళ్ళు ఏమన్నారంటే, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇది ఎన్డీఏ రిపోర్ట్ అన్నారు, అది పక్కకు. ఇప్పుడు ఇది ఇచ్చిన దాన్ని కాంగ్రెస్ రిపోర్ట్ అన్నారు. ఇది పద్ధతి కాదు. ఘోష్ గారి యొక్క రిపోర్ట్ లోపల ఏమేమి ఉన్నాయి, ఇండివిజువల్ దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, కానీ చాలా తప్పులు చేసినారు. దీని మీద మేము మొదటి నుంచి కూడా 2018లో గవర్నమెంట్ అడిగినాం, అయ్యా ఇది చాలా ఎస్టిమేట్స్ పెరుగుతా ఉన్నాయి, మొదలు 38,000తోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అన్నారు, అంతవరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టినారు, మళ్ళీ ఇది కొత్తగా కాళేశ్వరం అని తీసుకుంటున్నారు. సో దీని మీద ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం ఇవ్వండి, ప్రజలకు తెలవాలి ఎందుకు చేంజ్ చేసినారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం అవుతుందని. సింపుల్ గా ఏ ప్రభుత్వం అయినా రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రజాధనం, ఒక వ్యక్తిధనం కాదు.
మేము ఇవ్వడానికి కుదరదని కరాఖండిగా మాకు ఒక లెటర్ పంపినారు. తర్వాత ఇలా కాదని మేము దీంట్లోకి వెళ్ళాం అనమాట. లోకాయుక్తలో ఒక కంప్లైంట్ ఫైల్ చేసినాం. అక్కడ ఇంజనీర్స్ వచ్చినారు, రకరకాలుగా చెప్పినారు, కానీ ఆ వైట్ పేపర్ ఇవ్వలే, ఇలానే కాలం గడిపినారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మొదట్లో వాపు సంస్థానం వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 2 సంవత్సరాలు సర్వే చేసినారు, చక్కటి డిపిఆర్ ఇచ్చినారు. వ్యాప్కోస్ వాళ్ళు 2 సంవత్సరాలు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారని చెప్పిండంటే ఆయన చాలా బ్రహ్మాండమైన రిపోర్ట్. బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చారు. ఆడ ఏం కట్టాల్సిన అవసరం లేదు, బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఆడ బొందు ఉంటుంది, ఆ బొందలో నీళ్లు పడతా ఉంటాయి నది పోతున్నప్పుడు, ఆ బొందల నీళ్ళకి ఎత్తిపోసుకోమన్నారట. ఏం మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మీద ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కు నా జోహార్లు, తప్పకుండా నేను పద్మనాభ రెడ్డి గారిని గౌరవిస్తా. కానీ నీళ్ళ గురించి మీకు ఏం తెలియదు సార్, ఎందుకు మీరు అనవసరంగా ఇళ్ళకి వచ్చి మాట్లాడతారు? మీ గౌరవం తగ్గుతుంది కదా. బొందలకి వెళ్ళి 160 టీఎంసీలు ఎత్తిపోసుకుంటారా? నది ఇట్లా మలుపు తిరిగే కాడ బొంద ఏర్పడుతుంది. ఇప్పుడు 2 నదులు వచ్చినాయి, 2 నదులు కలిసే కాడ బొంద ఉంటుంది, బొందల నీళ్ళు ఎత్తిపోసుకోమన్నది వ్యాప్కోస్. అదే మరి ఆ రిపోర్ట్ అయితే నేను చూడలేదు. ఎవరైనా బొందల నీళ్ళు ఎత్తిపోసుకోమంటారా? పోనీ రాజశేఖర రెడ్డి గారు బొందల నీళ్ళు ఎత్తిపోసి చెవెల దాకా తీసుకుపోతాడా? ఎట్లా మాట్లాడతాడు ఆయన? తెలుసా ఆయనకి ఏమన్నా దీని గురించి? రెండవది, వైట్ పేపర్ దేని మీద పెడతారు? ఆల్రెడీ కాళేశ్వరం మీద అసెంబ్లీలో ఎన్నోసార్లు చర్చ జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు ఒకసారి కేసీఆర్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఉన్నది గూగుల్లో, యూట్యూబ్లో ఉంది, లైవ్ నడుతున్నది. దానిలో నుంచి ఈ కాళేశ్వరం మీద ఈ 3 బ్యారేజీల మీద ఆయన ఏం మాట్లాడో పెట్టండి. ఇంకా శ్వేతపత్రం ఏం కావాలంటే ఈయనకు? వైట్ పేపర్ అడిగినాం, ఇవ్వలేదు. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇస్తుంది వైట్ పేపర్? ఎందుకు ఎస్టిమేషన్స్ ఎట్లా పెరిగిపోతుంది? ఎస్టిమేషన్లు ఎట్లా పెరుగుతాయి? ఇప్పుడు 10,000 కోట్లు అది వరకు ఖర్చు పెట్టిళ్ళు, అవి ఏమైనా వేస్ట్ అవుతాయా? ఫస్ట్ వీళ్ళకి ఎవరికి ఇంట్లో పార్టిసిపేట్ చేసిన 4గురికి, ఇంకోటి ముగ్గురు అది 4 ఇళ్ళ వెంకటనారాయణ గారు, హరగోపాల్ గారు, కోదండరామ్ గారు, పద్మనాభ రెడ్డి గారు, ఈ 4గురికే కాకుండా ఈ బయట మాట్లాడే ఓ 100 మందికి, వీళ్ళకి అందరికీ ఈ రోజు వరకు అర్థం కాదు ఏం తెలుసా? మీడియాలో కూడా 90% వాళ్ళకు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అందరికీ, ఇరిగేషన్ మంత్రితో పాటు ఇరిగేషన్ వీళ్ళకే కాకుండా ఎలక్ట్రిసిటీ రఘు దగ్గర నుంచి మిగతా ఎవరికి అర్థం కాదు ఏంది అంటే మీ ద్వారా నేను చెప్తున్నా. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ లాగా, ధవళేశ్వరం లాగా, ప్రకాశం బ్యారేజీ లాగా, చూరాల లాగా, ఎల్లంపల్లి లాగా కాళేశ్వరం అనేది ఒక నిర్ణీత ఆయకట్టున్న ప్రాజెక్టు కానే కాదు. మేడిగడ్డ ఉంది, 4,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. మేడిగడ్డ కింద ఎంత ఆయకట్టు ఉంది? ఉన్నదా? మేడిగడ్డకు ప్రత్యేకంగా ఏం లేదు, ఆయకట్టు లేదు. అన్నారంకు ఉందా? సుందిళ్ళకు ఉందా? నందిమేడారం పంప్ హౌస్ కింద ఆయకట్టు ఉందా? గాయత్రి పంప్ హౌస్ కింద ఆయకట్టు ఉందా? లేదు. పోనీ అక్కడ నుంచి లిఫ్ట్ చేసే నీళ్ళు వీళ్ళు ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? 120 రోజులు ఒక పంట కాలానికి ఆ నీళ్లతోనే పంటలు పండిస్తామని ఎవరన్నా కోదండరామ్ సారో, హరగోపాల్ సారో, ఈ పద్మనాభ రెడ్డి గారో, వెంకటనారాయణో, లేకుంటే ఆ రఘువో, లేకపోతే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఇంజనీర్లో ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఈ నీళ్లతోనే మొత్తం పంట పండిస్తాము అని. నదుల అనుసంధానం ఉంది, దాని కింద ఆయకట్టు ఉంటుందా? లేదు. ఇప్పుడు గంగా నుంచి కానీ, లేకుంటే గోదావరి నుంచి కానీ, కృష్ణానది ద్వారా కానీ కావేరీ నదికి నీళ్ళు ఇచ్చినాం. ఆడ కావేరీ ఆయకట్టే ఉంటుంది. నీళ్ళు అందనప్పుడు ఈ నీళ్ళని తీసుకుపోతారు. ఇట్లా తీసుకుపోయే నీళ్ళ కాస్ట్ బెనిఫిట్ చూడొచ్చా? బెనిఫిట్ కాస్ట్ రేషియో చూడొచ్చా? ఇట్లా తీసుకుపోయేది అందరూ చెప్పేది అదే కదా. నేనేమంటే ఎకరాకి 21,000 అవుతుంది, ఎకరాకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. అందుకే వీళ్ళకి ఏం తెలియదు అన్న, వీళ్ళ గుడ్డి వాళ్ళని ఎందుకన్నా తెలుసా? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంతా గుడ్డి వాళ్ళు. కింద కామెంట్ వస్తుంది, నువ్వు ఒక్కనే మేధావి అని. అవును, బరాబర్ చెప్తున్నా, నీళ్ళ మీద నేను ఒక్కనే మేధావిని. వీళ్ళంతా గుడ్డి వాళ్ళు. నేను మేధావిని ఎందుకంటున్నా, వాళ్ళు గుడ్డి వాళ్ళని ఎందుకంటున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్ణీత ఆయకట్టు అప్ టు మిడ్ మానేర్ దాకా లేదు. స్టాప్ గ్యాప్ అరేంజ్మెంటు. కరెంట్ కదా రామగుండం నుంచి రాకపోతే భద్రాచలం తీసుకున్నాడు, కొత్తగూడెం పాల్వంచని తీసుకున్నట్టు ఇది ఒక గ్రిడ్ లాంటిది. తర్వాత ఇవాళ వీళ్ళకి తెలిసిన ఈ 10-12 నదుల అనుసంధానమే వేద శ్రీరామ్ చెప్పేటి.
అవును. కానీ దేశంలో 100 నదులు అనుసంధానం జరుగుతుంది. నదులు ఉపనదులు అని ఉంటాయి. ఇప్పుడు సాబర్మతి, నర్మదా 2 గుజరాత్లోనే ఉన్నాయి. అది అంతర్రాష్ట్ర నదులు కాదు అవి. ఆ ఒక్క రాష్ట్రంలోనే ఒకదానికోటి కలిపేటి. అది ఇంటర్లింకింగ్ ఆఫ్ ఇంటర్నల్ రివర్స్. ఇట్లాంటివి 100 ఉన్నాయి. అన్ని పనులు నడుస్తున్నాయి. ఇది కూడా ప్రాణహిత, గోదావరి, మానేరు, మంజీరా ఇది నదుల అనుసంధానం. నదుల అనుసంధానంలో ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నీళ్ళని తీసుకుపోతారు. తర్వాత 72లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాడు, లిఫ్టులు లేవు. గ్రావిటీ కాలువలకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా చేతగాలే అప్పటి ప్రభుత్వాలకు. అప్పుడు డిమాండ్ కూడా ఇంత లేదు, జనాభా కూడా ఇంత లేదు, వ్యవసాయం కూడా ఇంత లేదు, పారిశ్రామిక అవసరాలు కూడా ఇంత లేవు. కాబట్టి ఆ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఏమన్నదంటే ఏ ప్రాజెక్టు కట్టినా కూడా వైబిలిటీ ఉండాలి, అట్లీస్ట్ 1:1 అని ఉండాలి. ఆదివాసీ ప్రాంతాలలో ఆ 1:1 రాదు, అంటే 1:1 అనేది ఆదివాసీ ప్రాంతాల్లో ఉండాలి. ఎక్కడైతే ఇతర ప్రాంతాలున్నాయో, అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలున్నాయో 1.5 ఉండాలన్నాడు. రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర రావాలి. ఆదివాసీ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు పెడితే రూపాయి రావాలన్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్లల్లో నదుల అనుసంధానంలో 1:1 రాదు, 1:15 రాదు. అక్కడ నీళ్ళు అత్తలేవని చెప్పి ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకుపోయి కలుపుతారు. ఉదాహరణకు చూడొద్దు అసలు. రెండవది ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి. అందులో కూడా ఉంది ఒక ప్రొవిజన్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో, ప్రభుత్వం కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చు అని. ఇప్పుడు వీళ్ళేమో అది రూల్ అని చెప్పి దాన్ని పట్టుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళందరూ ఉంటున్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరూ కాళేశ్వరం కట్టకుండా కేసీఆర్ కూడా ప్రాణహిత చేయాలనే, అది 148 మహారాష్ట్ర ఎంత ఒప్పుకుంటే అంతే కదా. వీళ్ళే ఒప్పుకోలేదు, కేసీఆర్ చెప్తే ఒప్పుకున్న వాళ్ళు కాదు, ఒప్పుకోలేదని చెప్పింది లాస్ట్కి. ఏమవుతుండే 148లో మనకు కేవలం 44 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకుంటాం. 44 టీఎంసీలు ఓన్లీ 44. అది ఎవరు చెప్పింది? కేసీఆర్ చెప్పలే, ఇంజనీర్లు చెప్పారు. ఎందుకు? మన రాష్ట్ర ఇంజనీర్స్. 160 టీఎంసీ ఎక్కడ పోయింది? వీళ్ళది 160 టీఎంసీ కదా. 165 టీఎంసీ. అందుకెళ్ళి 63 టీఎంసీలు ఇప్పుడు వస్తున్నాయి, తర్వాత రావు. పై రాష్ట్రాల వాటా అది. మహారాష్ట్ర పై రాష్ట్రాలు వాళ్ళు వాడుకోవాల్సిన వాటా, మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ. అయితే ఆ వస్తున్న నీళ్ళను కూడా ఇప్పుడు 165 వస్తున్నాయని అనుకుందాం. అవి ఆపడానికి రిజర్వాయర్ ఉండాలి. 5.6 టీఎంసీల రిజర్వాయరు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో రాజశేఖర రెడ్డి పెట్టాడు. 5.6 టీఎంసీలు కట్టుకోవాలంటే 152 మీటర్ల ఎత్తున అనుమతి రావాలి. అది రావట్లేదు కాబట్టి 148లో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ మనకు స్టోరేజ్ ఎంత ఉంటుంది అంటే 1.8 ఉంటుంది. 1.8 టీఎంసీ అంటే దాదాపు 2 టీఎంసీలకు లోపే. అయితే నీళ్లు పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వచ్చి వెళ్ళిపోతున్న క్రమంలో మనం లిఫ్ట్ చేసుకోవాలి. అంటే వచ్చిన నీళ్ళను వచ్చినట్టు ఎత్తిపోసుకోవడానికి ఉండదు, ఆ ఫ్లో వాటర్ నుంచి ఎత్తిపోసుకోవాలి. ఆ ఫ్లో వాటర్ నుంచి ఎత్తిపోసుకోవాలంటే మనకు హార్డ్లీ 44 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకోగలుగుతాం అలా నుంచి. దానికి కూడా 3 లిఫ్ట్లు కావాలి. గ్రావిటీ కాదు. 44 టీఎంసీలు ఎత్తిపోసుకోవాలన్నా కూడా 148 నుంచి కాలువలు ఇప్పుడు ఆల్రెడీ తవ్వారు కదా 10,000 కోట్లు పెట్టి. అవును. ఆ 152 మీటర్ల ఎత్తునున్న కాలువలకు 4 మీటర్ల లిఫ్ట్ కావాలి. మళ్ళీ అక్కడి నుంచి ఎల్లంపల్లికి రావాలంటే ఇంకా 2 లిఫ్ట్లు కావాలి. ఇప్పుడు ఇవి కూడా 3 లిఫ్ట్లే కదా, అన్నారం, సుందిల్లా ఇది. కానీ ఇప్పుడు దానికి 44,000 కోట్లు లాస్ట్ ఫైనల్ ఎస్టిమేషన్. ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 2014 కన్నా ముందు లేదు, చాలా ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ తుమ్మిడిలో కనుక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కడతానంటుంది కదా, కట్టడానికి అవకాశమే లేదాడా. బట్ ఒకవేళ కడదామని మొండిగా పోయినా కూడా ఇప్పుడు కనీసం 4,700 కోట్లు అవుతుంది. 4,700 కోట్లు అవుతుంది. దీనికి ఈ అక్కడ కనుక బ్యారేజ్ కట్టాలంటే పంపింగ్ బ్యారేజ్లకు లిఫ్టులు అదంతా అవన్నీ కలిపి కొంత ఎక్స్ట్రా కూడా అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపు 3 కిలోమీటర్ల బ్యారేజ్ కట్టాలి ఆడ. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంది, కాళేశ్వరంతో ఏం పారలే, కాళేశ్వరం దేనికి పనికిరాలే, కాళేశ్వరం ఉన్నా ఒకటే లేకున్నారు. చెప్పారు కదా చాలా మంది, 1 కోటి ఎకరాలు కాళేశ్వరం నీళ్ళు సుక్క నీళ్ళు లేకుండా పండించడం తెలంగాణ అని. అంటే దానివల్ల ఏమైందంటే 90% భూగర్భ జలాలు వాడుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూర్తిగా తీసి నీళ్ళన్నింటినీ పెంచిండు, చేతికి అందే ఎత్తున నీళ్ళు తీసుకొచ్చిండు. గ్రౌండ్ వాటర్ భారతదేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే 8 నుంచి 16 మీటర్ల దాకా రైజ్ అయింది. ఆ ఎండిపోయిన బోర్లన్నీ కూడా తిరిగి పునర్జీవనం పొందినాయి. ఆ నీళ్ళన్నీ ఇప్పుడు ఖాళీ చేస్తున్నాడు. కేసీఆర్ బ్యాంకులో వేసిన అకౌంట్ అంతా ఖాళీ చేస్తున్నాడు, వాటర్ బ్యాంకులో వేసింది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ
తెలంగాణ మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనక్కి ఇప్పుడు ఆల్రెడీ గోదావరి ఎగువ గోదావరి దగ్గర సిచ్యువేషన్ ఉన్నట్టుంది. లేదా ఇప్పుడు చేయమని మరి ఇప్పుడు ఆ 3 కోట్ల టన్నులు తీయమని చెప్పి ఇప్పుడు ఇంకా నాట్లు పడలేదు కదా, పర్లేదు, తీయమని చెప్పండి. ఇప్పుడు నాట్లు పడలేదు ఇంకా, పర్లేదు. ఈసారి ఖరీఫ్నే ఇంత డాట్ ఉంది, అది యాసంగి పంటలు అసలే ఉండయి. అవును, ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి కాళేశ్వరం అవసరం ఏందని చెప్పి తెలుస్తుంది. కోనం సార్ ఒక కామెంట్ చేసిండు, అది మీకు మళ్ళీ వినిపిస్తాను నేను. స్వప్రయోజనాల కోసం కేసీఆర్ ఈ నిర్ణయాలను తీసుకున్నాడు, అసలు ఫస్ట్ ఈ మాటలు అనే వాళ్ళను దేంతో కొట్టాలని తెలుస్తలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్కి? కేసీఆర్కి ఏమన్నా రాత్రి నిద్రలో కాలొచ్చిందా? డబ్బుల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. ఏ ప్రాజెక్టుకైనా డబ్బులు వస్తాయి, కాసేపు అనుకుందాం. పాలకుడే కరప్టెడ్ అనుకుందాం, ఎండ్లనైనా వస్తుంది కరప్షన్, ఎండ్లనైనా ఉంటుంది. ఇండ్లు ఉండదు, దానిలో ఉంటుంది అని ఉంటుందా? పిల్లలకు కొనిచ్చే పలకల్లో ఉంటుంది, గిఫ్ట్లు ఇచ్చే సైకిళ్ళల్లో ఉంటుంది, బస్సులు ఆర్టీసీ బస్సులకు కొనే టైర్లలో ఉంటుంది. నువ్వు ఎండ్లలేదు కరప్షన్, నాకు చెప్పండి. అధికారులు తింటాలా, ముఖ్యమంత్రి పోతుందా, మంత్రులు పోతుందా, పక్కకు పెట్టండి. చూడండి, నేను అడుగుతా, ఎన్నన్నా కరప్షన్ లేదున్నదా? ఏం లేదు. పశువుల గడ్డిలో కూడా ఉంటాయి కదా, లాలూ ప్రసాద్ తిన్నాడు కదా. తినదలుచుకున్నానికి ఇది అది అని ఉంటుందా? బడ్జెట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కరప్షన్ తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఏమన్నాడు, వీళ్ళ నాయకుడు ప్రజలకు చేరేది ఓన్లీ 19 పైసలు అన్నాడు. రూపాయి ఖర్చు పెడితే ప్రజల దగ్గర పోయారు 19 పైసలే పోతుంది అని అన్నాడు. అంటే కాళేశ్వరంలో అయితేనే కరప్షన్ చేయొచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే కోడంగల్ లిఫ్ట్లో మాత్రం కరప్షన్ ఉండదా? కోదండరాం సార్ కన్నా కనబడతలేదా కరప్షన్? దాని ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ ఎవరు వేసిరట? డిపిఆర్ ఉందా? డిపిఆర్ లేకుండా ఎస్టిమేషన్ వేసి కాంగ్రెస్ నాయకులకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చిండు. అందులో రెవెన్యూ మంత్రికి ఇచ్చాడు, రాఘవ కన్స్ట్రక్షన్. ఆయన పేరు లేనంత మాత్రాన ఆయన కుటుంబ సభ్యులది కాదా రాఘవ కన్స్ట్రక్షన్? దాన్ని పెంచింది, పోషించింది పొంగులేటి కాదా? ఎట్లా ఇచ్చిండు? మరి డిపిఆర్ ఉందా ఇవాళకి? సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఉందా? దానికి ఏదన్నా అనుమతి ఉన్నదా? ఒక్క అనుమతి అన్నా? కోదండరాం సార్ అది కనబడతలేదా? సారు త్యాగానికి నేను తప్పకుండా గుర్తింపిస్తా, గౌరవం ఇస్తా. కానీ తెలిసి తెలియక ఇట్లా మాట్లాడి ఇవాళ కేసీఆర్ను కాదు ఆయన పలచన చేసేది, తన క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఒక జేఏసీ ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఒక పొలిటికల్ పార్టీ పెడితే కేసీఆర్ను ఢీకొనే స్థాయిలో ఉండాలి. అది ఈయన పక్కకు దోసేసి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చారు. కనీసం డిపాజిట్ రాని పరిస్థితి నిలబెట్టిన కాడ. కానీ ఇదంతా ఈ మేధావులకు తెలియదా? మరి డిబేట్లోకి పోయి మాట్లాడే మేధావులకు తెలియదా? నేనేమన్నా కామెర్లు అప్పుడప్పుడు వస్తాయి. కామెర్లు అనేది ఒక రోగం. లివర్ని సరిగా చూసుకోకపోతే కామెర్లు వస్తాయి. కామెర్లు వచ్చినోడికి కళ్ళని పచ్చగా కనబడతాయి, వాడు ఏది చూసినా పసుపే కనబడుతుంది. ఈ మేధావులు కూడా అట్లనే కామెర్లు వచ్చిన వాళ్ళలాగా వ్యవహరిస్తాను. వాళ్ళ బుర్రలు ఏం ఆలోచిస్తున్నాయో తెలియదు. అంత శాస్త్రీయ పరిశోధనలు చేసిన వాళ్ళు ఎస్ఆర్ శంకరన్ లాంటి గొప్ప వాళ్ళ పేర్లను ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి ఇప్పుడు అర్హత లేదు. ఆయనతో తిరిగినందుకన్నా, బాలగోపాల్ లాంటి గొప్ప మహనీయులతో తిరిగినందుకన్నా వీళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి వాళ్ళ జీవితాలను చూసుకోవాలి. ఇంత త్యాగం చేసిన వాళ్ళం మనం, తుపాకీకి ఎదురుగా పోయినాం, పౌర హక్కుల కోసం ప్రజల కోసం పనిచేసిన వాళ్ళము, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినాము, తపన చెందినాము. ఇవాళ జరుగుతున్న మంచేందో చెడేందో కేసీఆర్ మీద కోపంతో అర్థం చేసుకోలేని తీరుగా తయారయ్యారు వాళ్ళు. కేసీఆర్ కోపం ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ కోపంతోనే ఇవన్నీ కళ్ళు బయర్లుగా వినాయి వాళ్ళకు, అర్థమైతేలే విషయాలు. ఒక మనిషి మీద కోపం ఉంటే అతను చేసిన మంచి చెడుగానే కనబడుతుంది, చెడుగానే కనబడుతుంది. నీళ్ళేందో పాలేందో సపరేట్ చేసుకోరా? కానీ ఉండొచ్చు. శివారెడ్డి కేసీఆర్ నాకేం చేసిండే? నేను పడ్డ కష్టానికి, నేను పడ్డ త్యాగానికి ఇవాళ ఐజాన్ టుడే 96లో తెలంగాణ అన్న వాళ్ళు ఎవరు బతుకున్నారు? ఇవాళ గద్దర్ కూడా చనిపోయాడు. ఓ పాశం యాదగిరి బతుకున్నాడు, ఇన్నయ్య బతుకున్నాడు, నేను బతుకున్నా, ఇంకొంతమంది మాత్రం తిరిగిన వాళ్ళు బతుకున్నారు. ఈ టీఆర్ఎస్లో మంత్రులు ఎవరన్నా 96-97 తెలంగాణ అన్నోళ్ళన్నారా? కేసీఆర్ అన్నాడా? మరి ఏం గౌరవం ఇచ్చినట్టు ఆయన నాకు? నేను ఆయన మీద కోపం నాకు లేదా? నేను ఎందుకు మాట్లాడుతున్నా? కేసీఆర్ కోసం మాట్లాడతలేను, నా కుటుంబం కోసం మాట్లాడతలేను, ఆ పార్టీ కోసం మాట్లాడతలేను. ఆ పార్టీ ఎక్కడ పోయినా నాకేం పట్టదు, కానీ కాళేశ్వరం కోసం మాట్లాడుతున్నా. కేసీఆర్ని ఏమన్నా నేను అడ్డం పోను, కానీ కాళేశ్వరాన్ని ఎవడన్నాడే తోడుకలు తీస్తా అని చెప్పాను నేను. అవును, క్షమించేది లేదు. ఎందుకంటే కాళేశ్వరం తప్ప తెలంగాణకు దిక్కు లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి 8 టీఎంసీలు వాడుకోమన్నాడు కదా. అవును, ఎక్కడ వాడతాడు? లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఎక్కడ వాడతాడు? ఇప్పుడు కోడంగల్కి ఆయన ఊరికేమో లిఫ్ట్ పనికొస్తుంది, తెలంగాణకు లిఫ్ట్ అక్కర్లేదా? ఎవరైనా కావచ్చు, పూర్వం పడుకుంటూ 19 సార్ కావచ్చు.
కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, అది ఆయన మీద కోపం వాళ్ళు చూసుకుంటారు. అది కానీ ఇప్పుడు కాళేశ్వరం ఆగిపోవడంతో ఇప్పుడైతే మీరు అన్నట్టు నాలుగు పోయే కదా, ఇంకా అది కనిపిస్తలేదా వీళ్ళకు? ఇప్పుడు అవగాహన లేదు ఒకటి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మేధావులే, వాళ్ళ ఫీల్డ్లలో మేధావులు, కానీ నీళ్ళ మీద వాళ్ళకి అవగాహన లేదు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు అనుకుంటే వీళ్ళు నలుగురు గుడ్డి వాళ్ళు. పెట్టండి, మీరు తమ్ము కూడా పెట్టండి, పెడతాము. ఈ నలుగురు గుడ్డి వాళ్ళకు ఏది చేతికి తగిలితే గదే అనుకుంటారు వాళ్ళు. అసలు నేను ఇందాక ఏం చెప్పినా మీకు, ఇది ఒక ప్రాజెక్టే కాదని చెప్పాను. ఉదాహరణకు ఇవాళ అన్నారం మేడిగడ్డ దగ్గర నుంచి కన్నెపల్లి దగ్గర నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు బాహుబలి పంపులు 139 మెగావాట్లై, ఇక్కడ నుంచి అక్కడ దాకా పంపులు ఉన్నాయి కదా. 5 పంపింగ్ స్టేషన్లు ఒక్క రోజు కూడా ఆన్ చేయకుండా కూడా కాళేశ్వరం ఆయకట్టు పారుతుంది. ఎట్లా పారుతుంది? పైనుంచి వరద వస్తే పారుతుంది. కాదు ప్రకాష్ అన్న, ఇప్పుడు ఇక్కడ కొంత హరగోపాల్ సార్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు వస్తారు, లేకపోతే ఫార్మర్ గుడ్ గవర్నెన్స్ ఏదో ఆర్టీఐ తీసుకొని వేస్తుంటారు, ఇంకోరు ఏదో వస్తారు. కోనరామ్ సార్ లాంటి వాళ్ళు అయితే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వస్తలేరు. ఇప్పుడు నిరుద్యోగులు పంచాయతీ వాళ్ళ ఏదో పొలిటికల్ కామెంట్స్ నేను చేయను, కానీ నేను ఏమంటున్నా, మేధావిని ఏ ఫీల్డ్లో మేధావో గుర్తించి గౌరవించండి. సిటిజన్స్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గురించి పద్మనాభ రెడ్డి చెప్తే నేను తప్పకుండా గౌరవిస్తాను, కానీ నీళ్ళ గురించి ఆయన మాట్లాడితే ఆయన గౌరవించాను. ఎందుకంటే నీకు తెలియదు, నీకు ఓనమాలు తెలియదు, నువ్వు నేను తెలుగు మాట్లాడుతా అద్భుతంగా, నాకు ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ మాట్లాడుతానంటే ఎట్లా? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ప్లేస్ మార్చిండు, ఊరు మార్చిండు. మరి నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు, మళ్ళీ మీ ద్వారా ఊరు మార్చిండు, పేరు మార్చిండు, స్థలం మార్చిండు, దోసుకున్నాడు. మీ ద్వారా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి కాళేశ్వరం మీద విషయంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. సరే, అవన్నీ రద్దు చేద్దాం, మరి ఎక్కడి నుంచి వాడుకుంటాం? గోదావరిలో మనకున్న వాటర్ నీళ్ళు ఎట్లా వాడుకుంటాం చెప్పండి? అదే వరద వచ్చినప్పుడు వరదకాలం నుంచి వస్తే వాడుకుంటారు. వరద కాలువలలో వరద రాదని చెప్పడానికి అది కట్టిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారో 2 సార్లు వచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి వరదలు? అదే దేవుడు దయదలిస్తే వస్తాయి నీళ్ళు. మరి అటువంటిప్పుడు తెలంగాణ ఎందుకు? గలగల గోదావరి డెల్టాకు తరలిపోతుంటే మనము బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అయిపోతే అయిపోద్ది కదా. మళ్ళీ ఎందుకు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? లాస్ట్కి వీళ్ళు ఎటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటే, యారగోపాలు, కోదండరామ్ లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళము అడ్వకేట్ కెరీర్ వదిలిపెట్టి 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా. ఎందుకు తెచ్చిన బరా ఈ తెలంగాణ? ఈ దొంగల కంటే ఆంధ్ర దొంగలే బెటర్ కదా అనే కాడికి తీసుకొస్తాను. మళ్ళీ మేము క్షమాపణలు చెప్పాల్సి వస్తుందేమో తెలంగాణ తెచ్చుకున్నందుకు చివరి క్షణాల్లో. థ్యాంక్ యూ అన్న, మంచి ఇంటర్వ్యూ, జనాలకు మంచి సందేశం పోయిందని అనుకుంటున్నాము. ఎనీవే, అర్థమైంది కదా, ఇది ఫుల్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. అసలు కాళేశ్వరం వ్యతిరేకించే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, కరెక్ట్ టైంకి వచ్చి మళ్ళీ దాని జనాలకు నెగిటివ్ ఫీడ్ ఎందుకు చేస్తున్నారు, అసలు వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం ఎంత? వి ప్రకాష్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.